కథ కాదు జీవితం. ఈ నెల 3వ తారీఖున జీటీవీ బతుకు జట్కా బండిలో మీకు కథ చూశారు. ఆ కథలో శ్రీనివాసరావు అనే కారు డ్రైవరు, మమత అనే అమ్మాయి భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ శ్రీనివాసరావు ఒక అమ్మాయిని ప్రేమించాడు, రజిత అని ఒక అమ్మాయిని. ఆమె కూడా ప్రేమించింది, ఇంట్లో తెలియకుండా. పెద్దలు దున్నారు. అయినా ఆ శ్రీనివాసరావుకు పెళ్ళయిందని తెలిసినా, 2 బిడ్డలు ఉన్నారని తెలిసినా కానీ రజిత అనే అమ్మాయి శ్రీనివాస్ లవ్లో పడింది, గర్భవతి అయింది. తప్పు తెలుసుకుంది. తండ్రి వచ్చాడు, ఆ రజిత ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళా మంచిగా మారుద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళా వారి నాన్నకు చెప్పకుండా మళ్ళీ వచ్చింది. మళ్ళీ అతనితో సహజీవనం చేస్తుంది. ఈ పొజిషన్లో తనేంటో తెలుసుకొని ఈ బతుకు జట్కా బండికి రజిత వచ్చింది. సార్, నాకు న్యాయం చేయండి, నేను తప్పు చేశాను, నేను మోసపోయాను, నేను అమ్మా నాన్నకు దూరమయ్యాను, బంధువులందరూ దూరమయ్యాను, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నాకు న్యాయం కావాలి సార్ అని వచ్చింది ఓ కథ. నేనేమన్నానంటే, అంది అయిపోయిన తర్వాత నీకేం పర్లేదమ్మా, మేము ఉన్నాం, తండ్రిలా నేను చూస్తా, తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి పరిచయం చేస్తా, ఆయన న్యాయం చేస్తాడు, ఏదో హోమ్లో పెడతాడు, ఏ నర్సింగ్లోనో చదువు చెప్పిస్తాడు, నీ జీవితం బాగుంటుంది అని మేము చెప్పాం, ఓదార్చాం, ఒప్పుకుంది. ఆ కథ మీకు గుర్తే ఉండి ఉంటుంది. గుర్తు లేకపోతే ఒక్కసారి క్లిప్పింగ్ వస్తుంది, చూడండి, ఒకసారి రిమైండ్ చేసుకోండి క్లిప్పింగ్స్. అవునమ్మా, నువ్వు శ్రీనివాసు పెళ్లి చేసుకున్నావు, లవ్ మ్యారేజా? ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది సార్. కాదు, నువ్వు పెళ్ళాను కాదని వాడు అనుకుంటున్నాడు. ఇదే అబార్షన్ నువ్వు మమతకి ఎందుకు చేపించాలా చెప్పు. అంటే పెళ్ళాం అనుకున్నాడు, పబ్లిక్లో తాళి కట్టాడు, నలుగురిలో వాళ్ళిద్దరే భార్య భర్తలు. నువ్వు దొంగచాటుగా పెళ్లి చేసుకున్నావు, నువ్వు భార్యవి కాదు. వాడి దృష్టిలో నిన్ను ఉన్నాడు. నీది కానిది నీది కానే కాదు. రేపు ఇంకోటి వస్తాడు నాన్న, రేపు ఇంకోటి వస్తాడు. అమ్మా, వాడు నేను మోసం చేశాడు, నేను బాగా చూస్తా, నా త్వర అంటే వెళ్ళిపోతావా? కాదమ్మా, తప్పు జరిగిపోయింది జీవితంలో. ఒక 1 year పాటు జీవితంలో పొరపాటు చేసావు, దాని తాలూకు అవశేషాలను తీసి బయట పడేసి మళ్ళీ శుభ్రంగా ప్రశాంతంగా ఆలోచించి కొత్త జీవితం ప్రారంభించవా? నీలాంటి పిల్లలకి ప్రభుత్వం, కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఉందంట, నేను విన్నా పేపర్లో కూడా. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ పాపను మనం కాపాడుకుందాం మేడం. చూశారు కదా క్లిప్పింగ్స్. ఆ మోసపోయిన తెగపడ్డ అమ్మాయే రజిత. ఈ రజిత, ఆ డ్రైవర్ భార్య వస్తారు. ఇప్పుడు రాబోయే ముందు వీళ్ళందరూ రజిత బంధువులు, రజిత నాన్న, రజిత అమ్మ, రజిత బ్రదరు, వాళ్ళ బంధువులు, కావలసిన వాళ్ళు, ఆత్మీయులు, రజిత కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. ఈ గొడవ జరుగుతుండగా ఇదే సెట్లో లాస్ట్ టైం 3వ తారీఖు రజిత ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారు, మా బతుకు జట్కా బండి డైరెక్టర్ గారు. మా వాళ్ళు వెంకటయ్య గారు, ఇట్లా అమ్మాయి ఇక్కడ ఉంది, ఒకసారి మోసపోయింది, చిన్నపిల్ల తప్పు చేసింది, ఇప్పుడు ఏడుస్తుంది, మీరు తీసుకెళ్ళి మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకోండి, తప్పు క్షమించండి అని అడిగాం. వెంకటయ్య గారు ఏమన్నారంటే, నాకు సంబంధం లేదు, నా కూతురు చచ్చిపోయింది, నా దృష్టిలో నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, ఓసారి తప్పు చేసింది, క్షమించి తీసుకెళ్ళా, అయినా నాకు చెప్పకుండా మళ్ళీ ఇంట్లో నక్లెస్తో తీసుకెళ్ళిపోయి వాడితో వెళ్ళిపోయింది, ఆమె నాకు సంబంధం లేదు, చచ్చిపోయింది రజిత నా జీవితంలో అని చెప్పాడు ఈ ఫాదర్. తప్పు లేదు, ఎందుకంటే కన్న తండ్రి ఈ బిడ్డను గుండెల్లో పెంచుకున్నాడు, బాగా చదివిస్తున్నాడు, కావాల్సిన డబ్బు ఇస్తున్నాడు, సొసైటీలో బాగా పేరుగల మనిషి. ఇంతమంది కుటుంబంలో ఈయన మాట వింటారు, పెద్దలందరూ వింటారు, ఒక రజిత తప్ప. అందుకని ఆయన బాధతో నా కూతురు జీవితం నాశనం అయిపోయిందని ఆ కన్నీళ్లతో చెప్పిన మాటే తప్ప నిజంగా కూతురు మీద వ్యతిరేకత లేదు పాపం. అందుకే మళ్ళీ కూతురు ఎత్తుకుంటూ వచ్చాడు, కూతురు వాటేసుకున్నాడు, ఏడ్చాడు, అమ్మ వాటేసుకుంది, అమ్మ ఏడ్చింది, ఇప్పుడు నాకు న్యాయం కావాలి అని వెంకటయ్య గారు వచ్చారు. వెంకటయ్య గారు ఏ న్యాయం అడుగుతున్నారు మీరే వింటారు. మీరు వినే ముందు నేను రజితని అప్పుడు మాట చెప్పా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నేనేమన్నానంటే, అమ్మ తప్పు నువ్వే కాదు, ప్రపంచంలో ఏ మనిషైనా, ఆడైనా, మగైనా, ఎవడైనా చేస్తాడు. నువ్వు చేసావు చిన్నపిల్లవు కాబట్టి, నేను చాలా తప్పులు చేశా, దిద్దుకున్నా. నువ్వు తప్పులు చేస్తున్నావు, ఇప్పుడు దిద్దుకో
అని చెప్తే ఓకే అంది. మళ్ళీ చదువుకుంటానంది. మేము చదువు చెప్పిస్తామని చెప్పాం. ఈలోపే తండ్రి కలిశాడు. ఇప్పుడు కొత్తగా ఈ పిల్లకి న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే నాకు అర్థం కాల. నేను ఎందుకు చేశానంటే, వాడు కారు డ్రైవర్, ఒక భార్య ఉంది, 2 బిడ్డలు ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే, ఈ అమ్మాయితో ఏముందంటే, అరే అమ్మా నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? నా మగుడిని ప్రేమిస్తున్నావు. 2 బిడ్డల తండ్రిని ప్రేమిస్తున్నావు. ఏ మగాడైనా ఇలాగే చెప్తాడు. ఒక అందమైన అమ్మాయి కనపడితే, నా మగుడు అబద్ధాలు చెప్తున్నాడు, నువ్వు నమ్మొద్దు, నువ్వు వాడిని లవ్ చేయొద్దు అని ఆ అమ్మాయి ఈ అమ్మాయితో చెప్పింది. ఆ క్లిప్పింగ్ కూడా మీరు ఒకసారి చూడండి. రజిత మొగోడు 10 మాటలు చెప్తాడు. 10 మాటలు నమ్మి నువ్వు పోవద్దు. మొగోడు ఎన్నో నటిస్తాడు కానీ నువ్వు పోవద్దు. పైసా చూపుతాడు, పైసా కాశపడి ఇట్లా పోవద్దు తెలుసా. మొగోడిని నమ్మొద్దట. నేను అమ్మాయికి ఫస్ట్ నుంచి చాలా మంచిగా చెప్పిన సార్. కొట్టి మరి మా అమ్మాయి కాలుగానే మొక్కిన సార్. రజిత ఇటువంటి పాపం పని చేయదు. మొగోళ్ళు 10 మాటలు చెప్తారు లొంగ తీసుకునికే, కానీ ఆడవాళ్ళు అట్లే నమ్మొద్దు తెలుసా. ఈడికి పోదాం ఆడికి పోదాం అంటారు, తినిపిస్తారు, అయినా నమ్మొద్దు. ఇవన్నీ చెప్పినా లేదా అక్క వాళ్ళు ఇలా చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఓకే అక్క అని మళ్ళీ అతనితో లవ్ అఫేర్ మెయింటైన్ చేస్తుంది. తప్పు చేసింది. ఇప్పుడు ఆ డ్రైవర్ భార్య ఈ అమ్మాయికి ఏమి న్యాయం చేయగలరు అని నాకు కూడా దీని జడ్జిమెంట్ నాకు అంతుపట్ల. అందుకని వాళ్ళకి ఏం కావాలో మనమే స్వయంగా అడుగుదాం. వెంకటయ్య గారు, రజిత మీరు ఇష్టపడ్డ తండ్రి, మీకు బాగా ఇష్టం. ఈ మొత్తం మ్యాటర్ మీరు విన్నారు. డ్రైవర్ ఎవరో మీకు తెలుసు, డ్రైవర్ భార్య బిడ్డలు మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఏం కావాలని మళ్ళీ వచ్చారు. సారు, డ్రైవర్ తెలుసు, డ్రైవర్ భార్య తెలుసు, అంతే. రజిత తెలుసు, కానీ డ్రైవర్ లోపల ఏముందా అనేది మీకేం తెలియదు. వాడొక డ్రైవర్, ఇల్లు కిరాయి కట్టాడు, ఇంట్లో అన్నం పెట్టాడు. వాళ్ళ అత్తగారుకు ప్రేమించుకొని పెళ్లి చేసుకొచ్చిన అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు. అక్కడ ఇష్టం లేని పరిస్థితిలో వాళ్ళ అన్న మల్లేశ నా చెల్లి ఇష్టపడ్డదని ప్రేమతో తీసుకొచ్చి పెళ్లి చేసిండు. వాళ్ళ అమ్మ రాదు, వాళ్ళ అన్న రాదు. మాకెట్లా గుర్తు అంటే వీళ్ళు గొడవలు పడేది, వాళ్ళు భార్యాభర్తలు గొడవలు పడుతుంటే ఎందుకు ఏం గొడవ పడుతున్నాం మేము అంటుంటే ఆమె ఏమన్నదంటే, మల్లేశం నాడు పంచాయతీకి వచ్చిండు, మమ్మల్ని పిలిచిండు పెత్తనానికి. ఎందుకు మల్లేశ ఇలాంటి నీచునికి ఎందుకు ఇచ్చినావు నీ చెల్లెనంటే, మా చెల్లె అతన్ని ప్రేమించింది, మా అమ్మ నాన్న ఒప్పుకోలే, నేను పెళ్లి చేసిన, సొమ్ము కావాలని ఆమెను టార్చర్ పెడుతుండు. ఈడు ఇటువంటి మనిషి కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేకపోయినా మా చెల్లెని టార్చర్ పెడుతుందని మేము అందరం పెద్ద మాత్రం పోయినా వాళ్ళ ఇంట్లో గలీలో సంజాయించినాం, చేసినందుకు నేను ఒక మాట ఏమన్నంటే, ఇప్పుడు సరే ఆడపిల్ల అంటే మొగోడు అంటే ఎట్టనో అంటాడు, ఈ ఆడపిల్ల నువ్వెట్లా మోసపోయినావా అమ్మ అని నా అమ్మని నేను నిలదీసినందుకు పక్కన ఉండి మా అమ్మాయిని దగ్గర పిలిచి అప్పుడు 100 అప్పుడు 500 కొన్ని పైసలు డబ్బులు డ్రా చేస్తారు. కేంద్ర బుజ్జిట డబ్బులు పోతున్నాయంటే నాకు తెలియదు అని ఏమన్నది, నాకు తెలియదు ఏమన్నది. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎవరికి ఇచ్చిందో అది నాకు నిజం కావాలి. వాళ్ళు పిలిపిస్తే నేను ముఖం గట్ట అడుగుతా. పక్కింట్లో దొంగతనం చేసిండు, బిడ్డ సొమ్ము నాది సొమ్ము, దొంగతనం చేసింది నా బిడ్డ దొంగే, నా బిడ్డ దగ్గర ఉండాలి సొమ్ము, అమ్మింది, అమ్మితే ఆ డబ్బులు నా బిడ్డ దగ్గర ఉండాలి. కాకపోతే నీ అకౌంట్లో వేసుకొని నువ్వు వెళ్ళిపోయేది ఎక్కడిది? రజితది సొమ్ము, రజితది డబ్బులు ఆమె దగ్గర ఉండాలి. నువ్వెందుకు తీసుకున్నావు డబ్బులు? తీసుకొని ఎక్కడ పారిపోయినావు? పారిపోతే నేను నా బిడ్డ పోయిందని నాకు ఎప్పుడు తెలియదు. ఆమె వచ్చింది, ఆమె వచ్చినప్పుడు నేను నా బిడ్డ డ్యూటీ పోయింది రాలేదని నేను 8 గంటల దాకా చూసినాక అరే నా బిడ్డ రాలేదని ఏం సంగతి అని ఆడికి ఆఫీస్ కాడికి పోయేవరకే రాలేదు అన్నారు. ఎక్కడ పోవచ్చు, ఇంట్లో ఎవరో డ్యూటీ చేస్తున్నారని అడిగిన. ఇంటికి అన్నామో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్నదేమో పేరేమో శ్రీనివాసు, ఆఫీసులో వాసు అని పేరు. మీ అమ్మాయి ఆయన సెక్యూరిటీ హిందీ మాట్లాడాడు. మీ అమ్మాయి అనే రజిత, వాసు అనే ఒక 2 వాళ్ళు పరిచయం అయ్యారు అని చెప్పింది. చెప్పేవరకు వాసపడమ్మా నాకు అని నేను గమనించుకొని వచ్చి బుజ్జి మరి రాలేదని మా భార్య అడిగితే, సరే ఇంకా టైం ఉంది ఏమో రాలేదు కదా ఏం పని ఉందో అని నేను సపరేట్ కూకున్నా. టీవీ పెట్టుకుని ఇంట్లో కూర్చున్న వరకు పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆమె ఈమె సపన ఇద్దరు కలిసి ఆ డ్యూటీ కాడికి పోయారట. ఆ డ్యూటీ కాడికి పోయినాక వచ్చి అంకులు మా శ్రీనివాసులు మీ రజిత ఇద్దరు లేరు అని అన్నది.
మరి మా రజిత మీ శ్రీనివాసులు ఇద్దరు లేదని నీకెట్లా తెలుసు అని అప్పుడు నేను నిలదీసిన. అంటే నాకు తెలుసు, నీకెట్లా తెలుసు అంటే ఉన్నా నేను కొచ్చినా అన్నది. మరి కొచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు అని నేను అడిగిన. అడిగితే నువ్వు మంచిని కాబట్టి నువ్వు ఏమైనా బాధపడదు అని చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నా బిడ్డ ఎక్కడ పోయిందా నేను ఎవరి మీద కేసు పెడుతుంది, నేను ఎక్కడ ఎత్తుకున్నావు నాకు తెలియదు, కానీ నీ మీద మాత్రం అనుమానం నాకు లేదు కాబట్టి నిన్ను నేను అడగలే. నువ్వు రాత్రి వచ్చి నా డోరు కొట్టి నీ బిడ్డ నా మొగని తీసుకుపోయిందని నువ్వు చెప్పినావు. నా మొగని తీసుకుపోయేది నీకెట్లా తెలుసు? అది నాకు రుజువు కావాలి, నేను మాట్లాడేది అది రుజువు అయితే నేను మాట్లాడతా. అప్పుడు నీకేం కావాలన్నా వాళ్ళని పిలిపించినాక నిజం మాట్లాడకపోతే, అబద్ధం మాట్లాడితే ఆ సభను ఏమన్నదో అదే జరుగుతుంది. నేను మాత్రం ఇష్టపెట్టాను. అబద్ధం కరెక్ట్ చెప్పాలి, నిజం చెప్పాలి. అబద్ధం చెప్పింది అనుకో, నేను వాడిని అదే ప్లాన్ చేస్తా. కాదు ప్లాన్ అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావా? మీరు నిజమా అబద్ధమా? ఆ. నా బిడ్డ దగ్గర డబ్బులు తీసుకుపోయింది అడగొచ్చు. నిజమా అబద్ధమా? అడగొచ్చు. సొమ్ము నాది, ఆగు నాన్న, అడగొచ్చు. డబ్బులు నాయి, అడగొచ్చు. నా బిడ్డ దగ్గర నువ్వు ఉంచాలి. నా బిడ్డ అవసరమా, నీకు సొమ్ము అవసరమా? ఈ రెండు కావాలి. రెండోది తీసుకొచ్చినాం పోలీస్ స్టేషన్లో. ఆయన భార్య అనగానే పోయినాం, కాంప్లైంట్ పెట్టినాం. కాంప్లైంట్ పెట్టినాక పోయినాం, తీసుకొచ్చినాక పట్టుకొచ్చినాక ఏమన్నంటే నా సొమ్ము ఏమైందంటే అమ్మ తోడు నేను తీసుకోపోలేదు అన్నాడు. కేసు వాపసు తీసుకొని వచ్చినాక 12 రోజులు ఉన్నది. ఆ 12 రోజులు ఉన్న తర్వాత నేను మళ్ళా పనికి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చేవరకు మళ్ళీ ఉన్న డబ్బులు డ్రా చేసుకొని మళ్ళీ పోయింది. నా బిడ్డ పోయిందా లేకపోతే మా ఇంటికి వచ్చి వాడు తీసుకుపోయిందా? ఇది నిజం కావాలి. తీసుకొచ్చిన బుజ్జిని తీసుకుపోయి నా ఇంటికాడ నాకు చెప్పలేదు. ప్రోగ్రాంలో పెట్టినందుకు నేను రానని చెప్పిన. రాలేకపోతే మేము ఆలోచించక ముందుగా ప్రోగ్రాంలు నెట్టిర్రు. నా అమ్మాయిని ఏం చేసిర్రు చెప్పురుగా. ఇది నిజమా అబద్ధమా? వెంకటయ్య గారు మాట చెప్తా వినండి. ఇక్కడ మా బతుకు జట్గా పండి ప్రోగ్రామ్కి ఎవరు శ్రీనివాసు భార్య బిడ్డలు నీ బిడ్డ వచ్చింది. మాకేంటంటే ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పడి వస్తారో వాళ్ళలో తప్పులు తెలుసుకొని ఇది కలిపితే సంతోషంగా ఉంటారా, విడగొడితే సంతోషంగా ఉంటారా, ఇవి మేము ఆలోచిస్తాం. మీకు ఈ ప్రోగ్రాము మొదలు పెట్టక ముందే మీకు ఫోన్ చేశారు మా దగ్గర నుంచి. ఫోన్ చేశాం, వినండి. మీకు చెప్పకుండా ప్రోగ్రాం పెట్టలేదు. మీరేమంటే వాళ్ళు ఏమైనా అయిపోయినాయి, నా బిడ్డ చచ్చిపోయింది, నాకు వద్దు మీరు అన్నారు. అన్న తర్వాత ఈ ప్రోగ్రాంలో ఈ బిడ్డ మళ్ళా ఈ కడుపుతో వచ్చిన తర్వాత ఏం న్యాయం కోరుకుంటుందో అడిగి ఈ ప్రోగ్రాం పెట్టారు. నేనేమనుకున్నానంటే నేను అన్న చెప్తా, వాడు ఎలాంటోడో ఒక భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. మళ్ళీ ఈ పిల్ల అక్కడికి వెళ్తే ఆ అమ్మాయితో తన్నులు తిని బయటకు అలగొడ్చుకొని కన్నీళ్లు పెట్టి ఆ అమ్మాయి చివరికి నీ కూతురు గురించి కూడా పాజిటివ్గా మాట్లాడలా. ఆ అమ్మాయి ఇష్టపడింది వచ్చింది ఇదే భాష మాట్లాడాడు. నీ కూతురు ఎవరితో చెప్పింది? ఆమెకు ఇష్టం లేనిది నేను చేయలేదు. ఒకటి బయటికి వెళ్తే లీజ్ వెళ్ళడం, నవ్వడము. నేను వాష్రూమ్కి వెళ్ళినా, ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తాక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు మంగ అడుగుతాం. నేను వచ్చే టైం కింద తెలుసు అంటే ఇప్పుడు వెళ్ళి మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 7-7:30 వరకు వస్తాం. అంతే వస్తావుగా సార్. ఆ టైంకి వచ్చేవాడిని. ఆ టైంకు బయట డోర్ కాడను లేకపోతే షాప్కి వెళ్ళి ఎదురు రావడము. ఇప్పుడు ఈ పిల్లని ఎలా కాపాడుకోవాలి మనం? వాడి దగ్గర పంపిస్తే నరకం, అలా మీరే వద్దన్నారు. పని ఒక భార్యగానా సమాజం ఒప్పుకోదు, అంటే చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు భార్య ఉండగా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఈ అమ్మాయిని అంటారు. అందుకని ఈ అమ్మాయి జీవితం నాశనం కాకుండా మేమే అనుకున్నామంటే, అమ్మ నేను మళ్ళీ నువ్వు చదువుకునేలాగా నేను ప్లాన్ చేస్తా. మీ నాన్న వద్దంటున్నాడు కాబట్టి ఇంకేడికి వెళ్ళలేని నేను ఆడికి వెళ్ళగలనంది. అందుకని కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళో, ఒక కేటీఆర్ గారు, ఒక పెద్దలో రాజకీయానికి సంబంధించిన వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు వెళ్ళి, అయ్యా ఈ పిల్ల ఇట్ట అన్యాయం అయిపోయింది. ఒకప్పుడు లాస్ట్ టైం ఒక పిల్లని కేసీఆర్ గారు నేను ఆ పిల్లని చదివిస్తానంటే ఎందుకు నేనే చదివిస్తానని చెప్పి ఆ పిల్లని హాస్పిటల్కి వెళ్ళి మందులు వాడిచ్చి ఆ పిల్లని బాగు చేసి హాస్టల్లో పెట్టి నర్సింగ్ హోమ్ చదివిస్తున్నారు. మొన్న కూడా పేపర్లో ఫోటో ఇస్తారు ఆ అమ్మాయి పేరు. అది యాక్చువల్ నేను చదివించాలి. యాక్చువల్గా ఎన్ని ఆ పేపర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు స్పందించి నేను చదివిస్తానులే అని చెప్పారంట. అలాగే ఈ బిడ్డ కూడా ఒక ముఖ్యమంత్రి గారు నాకు చాలా ఇష్టమైన మనిషి కాబట్టి డెఫినెట్గా తన బిడ్డలా చూసుకొని అవన్నీ హాస్పిటల్లో ఉంటే ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ స్టేట్ హోమ్లో పెట్టించి
ఈ బిడ్డకి సీట్ ఇప్పించండి అయ్యా, బాగుపడుద్ది అనే దృక్పథంతో మీరు ఎవరు పట్టించుకోకపోయినా మేమే మంచి హోటల్ రూమ్ తీసి ఈ పిల్లకి అన్నం పెడుతూ రూమ్ తీసి ఉంచాం. అదృష్టం మీరు మళ్ళీ వచ్చారు. వచ్చాం. ఇది మా ద్వారా మీ అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందని ఇప్పుడు శ్రీనివాసు వాళ్ళ జరిగింది అంటున్నారు. వాళ్ళు పిలిచి అడుగుదాం. ఇప్పుడు ఇద్దరిని పిలుద్దాము. మీకు ఏమేం కావాలో ఏమడాలనుకున్నా మొత్తం అడగండి. మీకు క్షేమం, బిడ్డ క్షేమం, పెద్ద మనుషులు కూడా గౌరవం అని నేను అనుకుంటున్నా. మీరు చేసినట్టే నేను చూసి ఒక తండ్రి లెక్క అడగ పెత్తానని పోయినందుకు నేను ఇదే మాట అన్నా. మొగోడు అంటే ఎట్లా మోసం చేస్తాడు, ఆడపిల్లకి నీకెందుకు తెలియలేదా అని ఆ పోరిని తిట్టిన, వాళ్ళ బామ్మర్దిని తిట్టిన. ఆ తిట్టినందుకు పగ మీద నా బిడ్డని డ్రా చేశారు. నేను గుంజుతా. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నేనంటానంటే నేను కూడా రెండో కూడా అంట, నేను కూడా ఈ బిడ్డకి నేను అన్నాను అనుకో. ఏంటంటే నువ్వు ఇన్ని మంచి మాటలు చెప్పి ఓసారి పొరపాటు జరిగిన తర్వాత నీ కూతురు ఇంటికి తీసుకెళ్ళావు కదా, తీసుకెళ్ళాను. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎందుకు వెళ్ళిపోయిందంటే చూడు బుద్ధి, వీటిలో ఇలాంటి పనులు చేయకూడదు కూడదని సంధాయించుకుని సపడే కూకున్నా. కాసే కోపం వచ్చింది ఏ తండ్రి అయినా కాసే తిట్టినాం. తిట్టినందుకు వాడు ఏం చేసిండట, నాకు 50,000 కట్టినా కదా, 50,000 కట్టినందుకు రాని తీసుకుపోయిండని రుజువు చేసి. అది నిజమా కాదా అది కావాలి. అమ్మా శ్రీనివాసు, నిన్ను ఇప్పుడు ఒకసారి నువ్వు మీ నాన్న తెలిపావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళావు శ్రీనివాస్ దగ్గరికి? భయపెట్టించింది సార్. 50,000 కట్టినా కదా, వస్తావా రావా అని. ఇంటికి వచ్చి తీసుకెళ్ళాడా? కాదమ్మా, నువ్వు తలుపేసుకుని ఇంట్లో ఉంటావు. వాడు వచ్చాడు అడిగాడు అనుకో, నువ్వు ఎందుకు వెళ్ళాలి? తప్పని తెలుసుగా నీకు. వాడు బెదిరిస్తే వెళ్ళటం న్యాయం అనిపించిందా నీకు? వాడు బెదిరిస్తే వాడు మోసగాడు తెలిసే కదా మీ నాన్న తీసుకెళ్ళాడు. వాడు వస్తే ఆ మాట రా అంటే తలుపేసి పెద్ద కేకలిస్తే ఎవరో కూడా వస్తారుగా. నాన్న ఫోన్ నెంబర్ తెలుసుగా, నీ ఫోన్ ఉందిగా, తలుపేసి ఎందుకు చెప్పలా? మీ నాన్న ఫోన్ చేసి ఆ యదవ మళ్ళీ వచ్చాడు డాడీ నువ్వు రా అని ఎందుకు చెప్పలా? వాడంటే నీకు ద్వేషం అయితే, వాడు ఒకసారి నన్ను మోసం చేశాడు రాస్కెల్ గాడు అని నమ్మకం నీకుంటే, ఎమ్మడే నిన్ను ప్రేమించిన నాన్నకెందుకు ఫోన్ చేయాలా, అమ్మకెందుకు ఫోన్ చేయాలా, అన్నకెందుకు ఫోన్ చేయాలా? కనీసం అరిగితే వస్తారుగా, కాపాడండి అంటే వస్తారుగా. తలుపు పగలగొట్టలేడుగా. వాడు వచ్చి ఎందుకు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావో నీ మనసుకు తెలుసు. నేను చెప్పనిక ఆగు. నాన్న నువ్వు చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? మల్లేష్ అనే అతను, శ్రీనివాస్ అనే అతను వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్లేదు వాస్తవానికి. అమ్మాయి మాతో మొన్న నువ్వేం అడిగినప్పుడు శ్రీనివాస్ వచ్చాడని చెప్పి. శ్రీనివాస్ వాళ్ళ బావ కాదు నాన్న, సరే అది అయిపోయింది నాన్న. ఈ పిల్లలు మనకు తెలుసు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పు నాన్న. మొన్న మేము ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాకు ఇట్లా జరిగింది మా కాక కూతురు కనేసి మాకు తెలిసి బాధేసి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళాం. మేము వెళితే ఆ రోజు ఈ ప్రోగ్రామ్ CEO గారు కాల్ చేశారట, ఇట్లా సంగతి అని అంటే సరే అందరం వెళ్ళి చూసొద్దని, అసలు ఏంటి పరిస్థితి, ఏం జరిగింది తెలియదు మనకు, ఇది ఎంతవరకు నిజం తెలుసుకుందాం అనేసి మేము వెళ్ళాము అక్కడికి. వెళ్ళేసి పాపను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాం. మేము మాట్లాడితే ఏమన్నదంటే, ఫస్ట్ గొడవ అయింది, పోలీస్ స్టేషన్లో డిసైడ్ అయిపోయింది. ఆ రోజు వాడు శ్రీనివాస్ అనే అతను SI గారికి ఏం వాంగ్మూలం ఇచ్చాడో అది SI గారిని తర్వాత మనం వాయిస్ తీసుకోవచ్చు. అతను చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైందంటే, ఈ అమ్మాయి దగ్గరికి నెక్స్ట్ టైం సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఈ మల్లేష్ అనే అతను ఫస్ట్ కాల్ చేశాడట తనకి. కాల్ చేసి రజిత నువ్వు ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడేది ఉంది అని చెప్పేసి పిలిపించాడట. పిలిపించిన తర్వాత ఈ శ్రీనివాస్ అతను అక్కడికి వచ్చి, రజిత మీ నాన్నకు మేము డబ్బులు కట్టినాం, నువ్వు లేకపోతే మా బావ పిచ్చోడు అవుతాడు, ఖర్చులో కూడా డబ్బులు అని చెప్పాడట. ఇంట్లో డబ్బులు ఉంటే ఆ డబ్బులు, తన పైన ఉన్న బంగారం అవన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. ఇది దీంట్లో ఎంతవరకు వాళ్ళు చెప్పిన మొన్న చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీరే ఇక్కడ చర్చ చేయండి. దాంట్లో అమ్మాయి ఒక తప్పు ఉందా, వీళ్ళ భార్యది, మల్లేష్ది, ఇతంది. ఎవరైతే మల్లేష్ ఉండో అతనే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు వింటేటప్పుడు మాకు పట్టించింది. సెకండ్ టైం తీసుకుపోయింది అతనే. మీ బతుకు జట్కా బండికి తీసుకొచ్చి చెప్పింది కూడా అతనే. అందుగురించే వాళ్ళని పిలిచి మేము చెప్పింది అంటే క్లియర్ చేసుకోవాలా, అమ్మాయి తప్పుడుది అనేది నిందపడింది సార్. వింటున్నా. మల్లేష్ అనే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మేము ఈ CEO గారికి కలవడం జరిగింది. వారితో మాట్లాడాం, రిక్వెస్ట్ చేశాం. సార్ అమ్మాయి సరే సమాజంలో మోసపోయినా కూడా రమేష్ మరి అది గట్టిగా మాట్లాడక రమేష్. మాట అంతా సార్, నా మాట అంతా బాధుంటే ప్రేమించు. అవును సార్, బాధుని ద్వేషించొద్దు. అవును, మేమన్నాను అమ్మ సొసైటీ ఇలా ఉంది, ఇక వద్దు, ఆడు తప్పు జరిగిపోయింది, మోసగాడు. అప్పుడు ఇలాంటి పిల్లలు ఎవరు పడుచుకోకపోతే
చదువుకున్న అమ్మాయి కాబట్టి నేను ఆ చదివిద్దాము, జాబ్ వస్తుంది, 2-3 ఏళ్ళు పోతే ఏదో కొత్త జీవితం అనే ఆశతో వెళ్ళాను తప్ప మళ్ళీ కలిపి ఈ అమ్మాయిని మేము నాశనం చేద్దాం. కలపాలని మేము కలపాలని అనేది కోరుకోవట్లేదు సార్. సార్. కానీ మా అమ్మాయి ఒక్కటి ఇక్కడ ఎట్లా మోసపోయింది అనేది సమాజానికి మళ్ళీ నిరూపించాలి. వాడు ఇంకోటి మేము ఇక్కడ రావడం జరిగింది కాదు నాన్న, సార్. ఇప్పుడు ఒక మాట చెప్తా. సార్ ఇప్పుడు అతని భార్య పిలుద్దున్నాం. అవును సార్. మీరు ఏం అడగాలో అన్ని వరుస పెట్టి అడగండి. ఓకే సార్. నాన్న అంతేగా, అమ్మ సార్. అంతేగా, ఏ అడగలుచుకున్నావు కదా, సార్ ఒక్క నిమిషం చెప్పు నాన్న. సార్, ఈ ప్రోగ్రామ్కి రావడానికి నాకు ఇష్టం లేకుండే సార్ ఫస్ట్ టైం. మరి ఎందుకు వచ్చావు నాన్న? మల్లేష్ నాకు బెదిరించారు, నువ్వు రాకపోతే నేను చంపేస్తాను నీకు మరి ఆ అని. మాట నాకు చెప్పావా నువ్వు? చెప్పొద్దు అన్నాడు సార్ ఎవరికి. అడ్రస్ లేకుండా నీకు చంపేస్తా, ఎవరికి కాదా? దక్కకుండా చంపేస్తా నువ్వు అన్నాడు చిన్నపిల్లవు సార్. కాదుగా, నీకు 20 ఏళ్ళు దాటిని. సార్ చెప్పొద్దు అన్నాడు సార్. ఒక్క మాట. అట్లా అయితే. వాడే జైలుకి వెళ్తారు కదా, వాడే జైలుకి వెళ్తారు కదా. అప్పుడు ఏం చేస్తారు సార్, చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు మొగలనైనా బెదిరించుకొని సంవత్సరం అంటే ఎవరైనా దాచుకుంటారు. అంటే నన్ను కాదు సార్, అమ్మ ఎవరైనా నాన్న దాచుకుంటారు. వాళ్ళకి అమ్మ లేదు నాన్న లేదు, చెప్పింది ఒకటి అనాథ పిల్ల, వాళ్ళకి అమ్మ లేదు నాన్న లేదు అనుకున్నావు, ఒకటి అమ్మాయి పిల్ల అన్న రోడ్లు వేసిపోయింది. మనకి ఏ శిక్ష వేసినావు? నాన్న పిలుద్దామా? పిలువు. పిలిచి మాట్లాడదాం. ఈ కథ మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి ఈ కథకి సాక్షులు డాక్టర్ గారిని, లాయర్ గారిని మరోసారి పిలుద్దాం. డాక్టర్ గారు ప్లీజ్ కమ్. డాక్టర్ గారు, ఈ కథ మీరు విన్నారు. శ్రీనివాస్ ఏంటో, ఆ అమ్మాయి మమత ఎవరో, ఈ రజిత గురించి మొత్తం విన్నారు. మనమేమనుకున్నామంటే ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర ఏ నిమిషం ఉన్నా ఇక అమ్మాయి జీవనం నాశనం అయిపోతుంది. పెద్దవాళ్ళు కూడా ఎవరు రావట్లేదు ఈ అమ్మాయి కోసం, ఒక్కటే వచ్చింది. నాన్న కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ అమ్మాయి జీవితం ఎట్టయినా మళ్ళీ మనం బాగు చేయాలి, కనీసం అన్నం తినే పొజిషన్ కూడా లేదు. ఇప్పుడు ఒకటే మాట ఉంది, ఈ అమ్మాయి నా బాధేసింది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ అంది. బాధేసి మనమే రూమ్ తీసి, మనమే భోజనం పెట్టి, మనమే ఒక జీవితం ఇద్దామని మనం అనుకున్నాం. తర్వాత అదృష్టం ఏంటంటే కన్న తండ్రే మళ్ళీ కూతురు ప్రేమతో మళ్ళీ వచ్చాడు. అందుకని మళ్ళీ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నా. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, సార్ నేను మా నాన్న మాట విని మా ఇంటికి వెళ్ళా, కానీ నన్ను భయపెట్టి చంపుతాం, మిమ్మల్ని చంపుతాం, మీ నాన్న చంపుతాం, నువ్వు రాపోతే అని మల్లేష్ అని మమత అన్నయ్య అంటే శ్రీనివాస బావమరిదో అది చెప్పి బెదిరిస్తే అప్పుడు భయంతో వెళ్ళిపోయాను అతను అమ్మటి అని ఇప్పుడు ఈ అమ్మాయి చెబుతుంది. అందుకని వాళ్ళ ముగ్గురు పిలుస్తున్నాం. ఏమండి, ఆ డ్రైవరు శ్రీనివాస్, డ్రైవర్ భార్య మమత అన్నయ్య మల్లేష్, ముగ్గురు పిలవండి. శ్రీనివాస్, నీకు మొత్తం తెలుసు. ఈ అమ్మాయిని మేము ఒక్కటే రోడ్డు మీద నిలబడిపోయింది, రోడ్డు మీద మీరు మీ బిడ్డలు తెలిపోయారు. కానీ ఈ లోపు మాకేం తెలిసిందంటే ఈ అమ్మాయి తెలియకుండా చాలా తప్పులు జరిగినాయి అని మాకు తెలిసింది. ఈ అమ్మాయిని వాళ్ళ నాన్న ఒకసారి తప్పు చేస్తే తీసుకెళ్ళి శుభ్రంగా ఇంట్లో ఉంచి బిడ్డ బాగుంది ఇప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు పొలం పనులకో ఏ పనులకు వెళ్తే ఈ అమ్మాయిని మీద బెదిరించి మీరు నాతో రాకపోతే మీ అమ్మని చంపేస్తాం, మీ నాన్న చంపేస్తాం, నిన్ను చంపేస్తాం అని మల్లేష్ అంటే నీ బావమరిది ఫోన్ చేసి బెదిరిస్తే భయపడిపోయి గతి లేక తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ అమ్మ నాన్న చంపుతారేమోనని చెప్పి నీ అమ్మటి వచ్చాను అని చెబుతుంది ఇప్పుడు ఈ అమ్మాయి. ఏనాన్న, నీ గురించి కూడా కొన్ని వాళ్ళు చెప్పారు, నేను అడుగుతారు. ముందు ఈ అమ్మ ఏమందో మీ నోటితో ఒకసారి వినండి. అమ్మ, నువ్వు మీ ఇంట్లో ఉండగా ఫోన్ చేసి నేను ఎవరి బెదిరించారు? శ్రీనివాస్. మల్లేష్ అన్నావు ఇంతకుముందు. ప్రోగ్రామ్కి రాకపోతే చంపేస్తా అని చెప్పి మల్లేష్ అన్నాడు సార్. శ్రీనివాస్ ఏమన్నాడు చెప్పు ఫస్ట్. కేసు అయింది కదా సార్. అమ్మ, నువ్వు మీ ఇంట్లో ఉన్నావు కదా, ఉండగా మీ ఇంటికి ఎవరు వచ్చారు? శ్రీనివాస్ వచ్చింది సార్. ఒక్కడే వచ్చాడా? వాళ్ళ బావ కూడా వచ్చాడు. బావ ఎవరు? వాళ్ళ చెల్లె హస్బెండ్. ఇతను కదా? కాదు. బావ వచ్చాడు, ఏమన్నారు నీతో? 50,000 కట్టినా కదా తీసుకెళ్తా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు సార్. ఇంకా అంతే. అంతేనా? మరి నువ్వు చంపుతా అన్నాడు చెప్పావు ఇంత ముందు. ఈ ప్రోగ్రామ్ కి రాకపోతే అన్నాడు. ఆగు, ఇక్కడ రాబోతే చంపుతా అన్నారా? ఎవరుంది? మల్లేష్ అన్నాడు. మా నన్ను కాకుండా అమ్మ నాన్నని కూడా చంపుతా అని చెప్పింది అన్నాడు. ఓకే, ఏమయ్యా సరే ఓకే. ఒకసారి వాళ్ళ నాన్నగారు పోలీస్ స్టేషన్కి వచ్చి
పెద్దల సమక్షంలో వద్దనుకొని వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళాడు కదా, మళ్ళీ ఆ ఊరు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆమె మెసేజ్ చేసింది సార్, కాల్ మీ అని మెసేజ్ చేసింది. ఆ, అయితే ఆమె చేసింది ముందు ఏమని పెట్టింది? కాల్ మీ అని మెసేజ్ చేసింది. ఆ, నేను ఫోన్ చేసిన సార్, ఆ, అంతే సార్. ఏముంది చేస్తే? ఫోన్ చేసినా మాట్లాడితే ఇట్లా నాన్నలు అమ్మలు ఇట్లా టార్చర్ పెడుతున్నారు, నేను ఉన్నాను అన్నారు. మా అమ్మ మా నా టార్చర్ పెడుతున్నారు, ఇక్కడ నేను ఉండను. తర్వాత ఏముంది? వెళ్ళొస్తాను నేను అంటే సరే దా అన్న. వస్తా ఉంది, అందుకు వచ్చావు. అమ్మా లేదు సార్, నువ్వు మెసేజ్ ఇచ్చావా? ఆయన నెంబర్ నా ఫోన్లో ఉంది సార్, ఎవరిదనేసి డైరెక్ట్గా ఫోన్ చేశాను. అతను చేసావు? చేశాను సార్. ఎందుకు చేసావు మరి? అది ఎవరిదో అని తెలియదు సార్, నాకైతే అంటే అతని నంబర్ నీకు తెలియదా? తెలియదు సార్. ఫోన్ తెలియనప్పుడు ఎందుకు చేసావు ఆ నంబర్కి నువ్వు? ఎవరిదో అనేసి ఫోన్ చేశాను ఎందుకు సార్. చేసావు? నీకు అవసరం ఏంటి? నీ నంబర్ కాదు, నీ సంబంధం లేదు, చెల్లు వచ్చింది, నీ మెసేజ్ రాలా, ఏం చెప్తా? మెసేజ్ రాలా, సార్ నీకెవరు ఫోన్ చేయలా, విసురుకాలు లేదు, లేనప్పుడు ఎందుకు నువ్వు క్యూరియాసిటీగా మళ్ళీ ఓపెన్ చేసి ఆ నెంబర్ చేసావు? ఎవరితో కనుక్కోవడానికి ఎందుకు చేసావు? మరి నీ తప్పు కనపడుతుందిగా, అతను చేయలేదు కదా, నీకే నువ్వే చేసావుగా, మరి అతను తప్పే ఉంది నువ్వు వెళ్ళిపోవడంలో? సరే ఇదొకటి అయిపోయింది. నువ్వేం అడగాలనుకున్నావు అడుగు శ్రీనివాస్. నీ పేరు సీనా వాస? శ్రీనివాస్. మరి వాసవాడు? నేనే. శ్రీనవరు నేనే. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు సీనా వాస? శ్రీనివాస్ అంటేనే అందరికి అడుగు. ఇప్పుడు ఒక్క విషయము, శ్రీనివాస్ అనేది అందరము పెట్టుకున్న పేరు, వాస్ అనేది నిక్ నేమ్ గా పిలుస్తారు. ఫ్రెండ్స్ లేకపోతే పేరెంట్స్ లేకపోతే రిలేషన్షిప్లా, ఇంత మించి బయట వాళ్ళు ఎవరు అంత జిగిరి ఉంటేనే వాస్ అనేది పిలుస్తారు. డ్యూటీ దగ్గర దొంగ లెక్క వాస్ అని ఎవరు పెట్టుకోరు. రెండోది, ఆ అమ్మాయి నేను ప్రశ్నించాను. ఫస్ట్ అమ్మాయి కాంచెల్ స్టార్ట్ చేద్దాం. అడుగు. నువ్వు ఈ అమ్మాయిని రోడ్డు మీద నీ భర్తతో మాట్లాడినప్పుడు నేను కొట్టానని అన్నావు, అవునా కదా? ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టావా లేకపోతే మీ హస్బెండ్తో పరిచయం అయిన తర్వాత కొట్టావా? పరిచయం అయ్యిండ్రు. అయితే ఆ రజితకు నేను మంచిగా చెప్పిన, నేను ఇంట్లో చెప్పాలి నా రజిత అంటానన్నా, చెప్పాక మాట్లాడతలేను అంటానన్నది. సరే వీళ్ళిద్దరిని పడదామంటని చెప్పి నేను ఒకరోజు పోయినా. ఇద్దరు కలిసి వస్తుండ్రు, ఈయన అక్కడ పోతుండ్రు, రజిత ఇక్కడ వస్తుంది. అయితే నేను అన్న, రజిత ఏంది ఇది, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా ఆడబిడ్డ అడుగుతుంటే నేను ఇంటికించి వచ్చి, రజిత ఏంది ఇది అసలు మాట్లాడతలేను అంటాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఏంది మాట్లాడుకుంటూనే వస్తుండ్రు, ఆయన అటు పోతున్నావు నువ్వు ఇటు వస్తున్నావు ఏంది అంటానంటే, అక్క తప్పేముంది అక్క, మా ఊర్లో పెళ్ళి అయిన వాళ్ళు ముగ్గురు పిల్లల తండ్రి పోయిండ్రు, తల్లిగానే పోయింది, మేము లేకపోతే తప్పేముంది అక్క అంటానే అన్నది. నేను ఎంబడి అమ్మాయిని కొట్టినందుకు నువ్వు చెప్పిన మాటలకు మేము సంతోషపడుతున్నావు. కానీ నిజంగా నువ్వు ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ నా భర్త వల్ల అన్న ఆలోచన నీకుంటే వీళ్ళ ఇంటి పక్క పొంటే నువ్వు ఉండేది. పేరెంట్స్కి ఎందుకు చెప్పలేను? నేను చెప్తా అంటే బాత్రూమ్ పక్కకు పోయి దండం పెట్టింది సమాజంలో బతుకుతున్నావు, ఎందుకు చెప్పలేదు తన తండ్రికి? నేను చెప్పింటే ఏమంటుండ్రు తెలుసా, పెళ్లి కాని పిల్ల మీద నిందలేం మోస్తుండ్రు అంటారు, నాన్నే కొడతారా? అవునమ్మా, దున్య మంది బయట దున్య చెప్తుంటారు. నువ్వు నిజంగా నీ కాపురం కూలిపోవద్దు. నేను ఒక్కటే అడుగుతున్నా, తోడబుట్టి నీకైనా నువ్వైనా చెల్లెలక భావించి అడుగుతున్నా, నువ్వు నిజంగా నీ భర్త మంచోడా? ఆయన చెప్పమ్మా, ఫస్ట్ అయితే మంచిగానే ఉన్నాం మేమిద్దరం. నీ భర్త మంచోడా? సమాజంలో ఏం తప్పు చేయకుండా వస్తుండా? ఫస్ట్ చేసిండు, మళ్ళీ తర్వాత ఫస్ట్ వేరే బస్సులు ఉన్నప్పుడు ఇదే అమ్మాయిని ట్రాప్ చేయబోతే కొట్టి ఎలా కొట్టారు? ఎలా కొడితే వీళ్ళ ఇంటి పక్కకు వచ్చి కాపురం పెట్టారు మీరు. నీ భర్త తప్పు చేస్తుండని అమ్మాయిని నిలదీసిన తప్పించి నీ భర్తని నిలదీయలేను. నీ భర్తని నువ్వు తప్పు చేసినావు నిలదీసినావు ఏ రోజైనా? నిలదీసిన. పేరెంట్స్ వచ్చి కూడా నువ్వు చెప్పలేదు. ఈమె వల్ల నీ కాపురంలో చిచ్చు పడింది. ఆంటీ రజిత అని ఒకసారి విన్నది. అయితే అట్లా మళ్ళీ అబద్ధాలు నేను ఇట్లా చెప్తా. కాదే రమేష్ అన్న, నువ్వు క్వశ్చన్ వేసావు కదా, అదే నేను అడుగుతా. మధ్యలో ఆపడం కాదు, కంప్లీట్ గా అంగని చెప్పాలి కదా సార్. కంప్లీట్ గా అంది క్వశ్చన్ కంప్లీట్ గా అంది ఎట్లా చెప్తావు సార్? ఎంత ఆన్సర్ వేస్తావు నువ్వు చెప్పు, చిన్న ఆన్సర్ నువ్వు
ఒక ఆన్సర్ అయ్యి చెప్పుద్ది, ఆన్సర్ అయ్యి చెప్పు, ఇప్పుడు ఆన్సర్ అయ్యి. నేను కన్న తల్లిదండ్రికి నేను చెప్పలేను. ఎప్పుడైతే ఈ అమ్మాయిని నువ్వు రోడ్ మీద కొట్టినానన్నావో అప్పుడు పేరెంట్స్ కు చెప్పలేదు. నేను చెప్తా ఇంట్లో అంటే కాలు గొడవలు మొక్కింది అయినప్పుడు- సార్ అమ్మాయి. చెప్తాను మీ అమ్మ నాన్నకు చెప్తాను, నీ లైఫ్ వేస్ట్ పాడు చేసుకోకంటే అమ్మాయి కాలు మొక్కింది సార్. కాలు మొక్కినాక నాన్న మీద ఒట్టేసుకున్నది. నేను నాన్న మీద మొక్కలేదు అక్క, మొక్కలేవా రస్తా? మొక్కలేదు. మొక్కలేదు మొక్కలేవా? ఆగు, నువ్వు ఆగు. మమత తను తప్పు చేసింది, నీ కాలు మొక్కింది, ఒప్పుకుంటా. అది కూడా బాగా వినండి, ఒప్పుకుంటాను. కానీ నీ ఇంట్లో గొడవ అయినప్పుడు అందరూ కూడారు, అవునా? కూడినప్పుడు ఆ గొడవ ఎవరి వల్ల వచ్చింది? రజిత వల్ల, అవునా? అవునా కదా? రజిత వల్ల గొడవ వచ్చి అందరూ అడిగేటప్పుడు అప్పుడైనా నీ కూతురు వల్లే నా ఇంట్లో కాపురంలో చిచ్చు పడింది నేను అని ఎందుకు చెప్తాను చెప్పలే? నేను చెప్తాను అప్పుడేం చెప్పొచ్చు. నేను చెప్తానా. మా ఆయన ఏమన్నాడు, నువ్వు చెప్పిన అంటే నీ సంసారం నీ లైఫ్ చూసుకొని అన్నాడు. అందుకోసం నేను చెప్పలేకపోయినా. ఎవరు అడిగారు నిన్ను? మా ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీ లైఫ్ చూసుకో, లేకపోతే నేను ఇలా దాన్నే తెచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటా చూడని అన్నాడు. మంచిగా అంటే చాలా మంచిగా చెప్పిన. మీ అమ్మ నాన్నకు నేను చెప్తా అంటే నా కాలు మొక్కింది. అయితే చాలా మంచి వాళ్ళు, వాళ్ళని మంచిగా మోసం చేయకు రజిత అని ఇట్లా వాళ్ళకి చెప్పిన. నేను ఆ అమ్మాయికి చెప్పిన. చెప్పింది మళ్ళాగా. సార్ కాళ్ళు అయితే మొక్కలేదు సార్, చెప్పింది. ఆమె మొక్కిందంట, నువ్వు కాదు. మొక్కిన ఆమె మొక్కిందంట నీ కాలు. నా కాలు మొక్కలేదు సార్. మొక్కినాం మొన్న రజిత. మొక్కింది సార్ నా నేను కాలు. మొక్కిన, నువ్వు మొక్కినావు. మొక్కలేదు నేను. నీ కాలు ఎందుకు మొక్కలే? మొక్కుతా నేను? ఏమన్నారు సార్, కొట్టినాక ఏమన్నారు, ఇంటికి వెళ్ళేటప్పుడు మేము మా నాన్న వాళ్ళకి తెలిస్తే మంచిగా ఉండదు, ఏమన్నా పడిపోయినా అని చెప్పు అని చెప్పింది సార్. నేను అమ్మ, చెప్పిన, నాన్నకి చెప్పాను సార్. నేను చెప్పిన, నువ్వే చెప్పినావు. నేనా మా నువ్వే చిన్నమ్మనా? చెప్పినావు. మా చిన్నమ్మన నువ్వు చెప్పినావు. మొన్నగానే మాట్లాడారు. ఏమని మాట్లాడినా? ఏమని ఏమని మాట్లాడలేవు ఇవన్నీ. ఎవరితో? మొన్న ఎందుకు మాట్లాడలేవు సార్? మీ అన్న అన్నాడు నేను చంపుతా అన్నాడు. అనలేదు, అనలేదు. అడుగు, ఇప్పుడు అడుగు. మా చెల్లెలు అన్నవా బస్సు లేదా? జట్కా బండి అన్నవా లేదా? తెలుసు. న్యాయం జరుగుతుంది అని అన్నాడు ఒక నిమిషం సార్. ఆగు, ఆగు. అమ్మ ఒక నిమిషం. నాన్న నీకు పెళ్ళి అయిందా? ఆ అమ్మాయి అవును సార్, నిన్ను గురించి ఏమి బ్యాడ్గా మాట్లాడలా. అవును సార్. బతుకు జట్కా బండికి నువ్వు రాకపోతే ఏమన్నాడమ్మా? చంపేస్తా, అడ్రస్ లేకుండా చేస్తా అన్నాడు సార్. నేను అమ్మని అనలేదు సార్, వీడిని అన్నా నేను. ఆయన నన్నలేదు సార్, అవునన్నా. నన్ను అన్నాడు సార్. కాకపోతే సార్ నన్ను చిన్న అన్నాడు విషయం. సార్. అప్పుడు ఆమె పక్కనే ఉందా? అప్పుడు ఆమె పక్కనే ఉందా? అమ్మాయి కూడా పక్కనే ఉంది సార్. పైన ముగ్గురు అన్నట్టేగా. బతుకు జట్కా బండి రాకపోతే చంపేస్తా అన్నావు చూడు, అవును సార్. అదనే అవసరం నీకు ఎందుకు వచ్చింది? అయితే సార్ నేను ఫస్ట్ ఇది 1 year, 1 సంవత్సరం కింద నేను కంప్లీట్ ఇచ్చిన సార్ ఇక్కడికి ప్రోగ్రామ్కి. 1 సంవత్సరం కింద కంప్లీట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళు నాకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేస్తే వస్తానని చెప్పేసి నమ్మిచ్చేసి, నాకు కరీంనగర్లో ఉన్నాను, నేను కిరాయిలో పోయాను, నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను వస్తాను, మీరు ఎప్పుడు రమ్మంటే. అవును సార్. అంటే ఇక్కడికి వస్తే సెటిల్ అయిపోయిందని అంతేగా? అవును సార్. నేను ఇక్కడ వస్తే వీళ్ళకి సెటిల్ అయిపోతుంది, అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను కంప్లీట్ ఇచ్చాను సార్. అట్లా అన్నావు? అవును సార్. మీరు ఎలా పోతే చంపుతా అన్నావా? నేను అవన్నీ ఏమనలేదు సార్. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు ఇట్లా మొన్న పొలిటీషియన్లు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎస్ఐ సార్ కూడా ఉన్నారు సార్, ఆయన వాళ్ళ ఇంటికి అమ్మాయిని పంపించాడు, మా ఇంటికి ఈయనని పంపించాడు. వాళ్ళకు ఒక 45,000 దాకా అమౌంట్ కూడా వీళ్ళు కట్టారు సార్. కట్టిన తర్వాత కూడా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించాము, వీళ్ళని మా ఇంటికి తీసుకుని వచ్చినాం సార్. తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కాంటాక్ట్ అయ్యారు సార్. కాంటాక్ట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు సార్. మా చెల్లితో ఉంటానని చెప్పి 10 మందిలో చెప్పాడు, అంతా చెప్పాడు సార్. పొలిటీషియన్లో కూడా కాగితంలో రాసిచ్చారు సార్, అన్ని ఆ, రాసిచ్చారు. రాసిచ్చాడు. రాసిచ్చారు సార్ అందరూ. అవును సార్. అప్పుడు ఏమై కూడా ఉందా? ఉంది సార్. అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ అందరూ ఉన్నారు సార్. ఉన్నారా? అందరూ ఉన్నారు సార్. అంతా రాసిచ్చారు. ఈ కలుసుకోవద్దని. కలుసుకోవద్దు, ఫోన్లు చేయడం, ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మీరు మీ అమ్మాయికి ఎక్కడ పెళ్లి చేసి ఇచ్చేసేయండి, ఇది మీ అమ్మాయి జాగ్రత్త వాళ్ళకి చెప్పారు. అరే నీ మళ్ళీ ఇంకోసారి ఫోన్లు కానీ చేయకు, నీ భార్య పిల్లలతో మంచి కలిసిమెలిసి ఉండని చెప్పేసి ఇచ్చేశారు. తర్వాత డ్యూటీకి అని చెప్పి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ తర్వాత వీడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అక్క వచ్చింది. ఇట్లా 1 by 1 వెళ్ళిపోతా ఉన్నారు సార్. ఆమె ఒకటి పరిస్థితి ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఏమైంది, ఆమె మా ఇంటికి వచ్చేసింది. ఈయన ఏం చేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు కాంటాక్ట్ అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోయారు ఇద్దరు కలిసి. వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పోయి ఈరోజు దొరికారు సార్ నాకు మళ్ళీ. నాన్న అవును సార్. నిజంగా నువ్వు ఆమె అనలేదా నువ్వు చంపేస్తారని? నేను ఆ అమ్మాయిని మాత్రం అనలేదు సార్. ఏమ్మా అన్నాడా? అన్నాడు సార్. నేను రానన్నా, నేను అమ్మ వాళ్ళకి ఆడితో ఉండని తెలియదు, హాస్టల్లో ఉన్నాను తెలుసు. అంటే నేను డాడీ వాళ్ళకి చెప్పిన హాస్టల్లో ఉంటున్నా, వాడితో ఉండట్లే అని చెప్పిన అనమాట. అయితే నేను రాను, నేను హాస్టల్లో ఉంటున్నాను చెప్పిన కదా, నేను నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అని బతిమాలుకున్నా సార్. లేదు నువ్వు రావాల్సిందే, నువ్వు రావాల్సిందే అని బలవంతంగా తీసుకొచ్చింది. మల్లేషా నీ పేరు? బ్రదర్ మల్లేషా? అవును. నేను ఒక విషయం అడుగుతా, క్లారిటీ చెప్పు. చెప్పు. 1 year ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎక్కడో నీకు తెలియదు? తెలుసు, అన్ని తెలుసు. తెలియదు, ఎవరికి? ఎవరికి? అన్ని తెలుసు ఎవరికి? మీకు అందరికి.
మాకందరికి ఎవరికి తెలుసు చెప్పు? మా తెలుసు, నీకు చెల్లికి కూడా తెలుసు. ఎవరెవరు కూడా తెలుసు. ఎవరున్నారని మేమిద్దరం ఉన్నామని సంవత్సరం నుంచి అన్ని అందరికి తెలుసు. మీరు ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిస్తే నేనే పోయి పట్టుకొచ్చేవాను కదా సార్. మొన్న అంత వెతికి ఎంత ఎందుకు పట్టుకొచ్చు సార్ చెప్పండి. వీడు ఊర్లోకి అప్పు కోసం డబ్బుల కోసం అని ఊరికి వచ్చాడు సార్. వీడు మా బావ ఊరికి వచ్చాడు. ఊరికి వస్తే వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇట్లా వచ్చిండు అని చెప్పిండ్రు సార్. చెప్పిన తర్వాత వీళ్ళమ్మని నాకు పట్టించింది సార్. అది ఒరిజినల్ గా ఎవరమ్మా వీళ్ళమ్మ. పట్టించింది ఆ, ఉన్నాడని? అవును సార్. పలానా వచ్చిండి ఇట్లా మల్లేష్ అని చెప్తే నేనే పోయి పట్టుకొని వచ్చిన సార్. పట్టుకొని వచ్చిన తర్వాత అక్కడ కొట్టినాం. మళ్ళీ కొట్టిన తర్వాత మొత్తం మ్యాటర్ మొత్తం బయట చెప్పిండు సార్. చెప్పిన తర్వాత వీని ఎక్కించుకొని వీని కారులో తీసుకొని అమ్మాయి దగ్గర రూమ్ దగ్గర తీసుకొని పోయిండు. చూసావు అమ్మాయిని? చూశాను సార్. నిజమేనమ్మా? నిజమే కదా? నేను వేరే పెట్టాడు. తర్వాత నాన్న అయితే అక్కడ నుంచి ఈయన కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఆమె కూడా లేడీస్ కదా సార్. అట్లా అని చెప్పేసి మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అందరు కలిసి ఏం చేసాం, కారులో వచ్చి ఆటో తీసుకొని వచ్చేసి ఆమెను ఎక్కించుకున్నాం. సరే అమ్మ నడువు అని చెప్పేసి 10 మందిలో పంచాయతీ పెట్టాం. కేసు పెట్టారు. మళ్ళీ పంచాయతీ పెట్టారు? పంచాయతీ కూడా పెట్టినాం సార్. ఈయన ఊర్లో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తర్వాత పోలీస్ స్టేషన్ తర్వాత సార్ పంచాయతీ కూడా పెట్టినాం. సార్ చేసుకుంటాను ఉంటాను అన్నాడు. మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు సార్. ఇద్దరు మళ్ళీ మొన్న తీసుకొని వచ్చిన తర్వాత ఆమె కూడా నేనేం అనలేదు సార్. ఇద్దరిని తీసుకొచ్చాము. నీకు ఆ రోజు చెప్పంగా కూడా పోలీసు వాళ్ళు చెప్పంగా, సార్ వాళ్ళు అందరూ చెప్పంగా కూడా, మేము చెప్పంగా కూడా మళ్ళీ ఈ రోజు నువ్వు ఇట్లా ఎందుకు పోయినావు అంటే లేదు ఇట్లా సంగతి అట్లా అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. ఈయనేమంటాడు, నాకు బెదిరించారు వాళ్ళు ఫోన్లు చేసి, అందుకే నేను చేసుకోక తప్పలేదు అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు సార్ నాకు. శ్రీనివాసు మీకు ఇలా అమ్మ నాన్న కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినాం సార్. మంచిగా చెప్పినా చెప్పినాము కూడా. ఇది పోలీస్ స్టేషన్ గొడవ అయిన తర్వాత పంచాయతీ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు. అవును సార్. ఇక్కడ తెలుసుద్ది ఎవరు? అవును సార్. అదే మా చెల్లికి ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సార్ వచ్చినాము ఇక్కడికి. నువ్వు నిజంగా చెప్పు నాన్న. అవును సార్. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉన్నారు, అన్నయ్య. అవును సార్. ఆమె మాత్రం చంపేస్తా అనలేదు అన్నావా? అనలేదు అన్నాడు సార్. సార్. నేను మాత్రం ఆ మాట మాత్రం అనలేదు సార్. చెంప వలగొడితే ఇప్పుడు నేను ఆ మాట మాత్రం అనలేదు సార్ అసలు. కాదు నాన్న. అవును సార్. నీకు భార్య బిడ్డలు ఉన్నారా? ఉన్నారు సార్. ప్రమాణ సాక్షి చెప్పాలి లేదా? నా ప్రమాణ సాక్షి చెప్తున్నా సార్. లేదు సార్, ఆమె మాత్రం నేను అన్నాడు అనలేదు సార్. అనలా? అనలేదు సార్. అన్నాడు సార్. ఇంకేమన్నాడు నాన్న? నేను చంపేస్తా నువ్వు రాకపోతే ఇక్కడికి రాకపోతే వచ్చారంటే ఇక్కడ పరిష్కారం అవుద్దని అనగా ఆయన అమ్మాయి పర్పస్ ఏంటి? ఇక్కడికి బడ్జెట్ బండి మీ ముగ్గురు రావాలా అని కంపల్సరీ అన్నాడు. అంతేగా రావాలి చంపుతా అన్నాడు. ఇక్కడ ఎందుకు రావాలన్నాడు? ఇక్కడ ఏదో సెటిల్ అయిపోద్దని, తన చెల్లెల జీవితమో నీళ్ళు ఏదో సెటిల్ అయిపోద్దని అని ఆ పర్పసేగా. పర్పస్ అదేగా నాన్న, అది పర్పస్. అన్నయ్య ఇంకెవడుగుతావు? మల్లేషు, రజిత నిన్ను నాన్న వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఎవరు అడగమన్నారు? డబ్బులు ఎందుకు అడగమన్నావు? నేను ఆమెను అడగలేదు. ఆమెని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అడగమని చెప్పలేదు. ఇట్లా నేను బండి కోసం కొద్దిగా నేను వేరేతో తిరుగులాడుతుంటే ఆమె నా పరిస్థితి తట్టుకోలేక వాళ్ళ నాన్నని అడిగింది. లేదు, ఆయన అడగమంటేనే అడిగి. నిజం చెప్పు, నువ్వు అడగమంటేనే కదా అడిగినా. అడిగి చూడు అంటని చెప్పినా అన్న. నీకు మనిషివేనా? నువ్వు మనిషివేనా? చిగ్గు లేదురా నీకు? ఇద్దరు బిడ్డలు, భార్యను పెట్టుకొని ఇంకో దాన్ని తీసుకోపోయేటప్పుడు లేదా నీకు ఆలోచన? ఏ ముఖం పెట్టుకొని అడిగినారా డబ్బులు? ఏయ్ ఆ డబ్బులు చెప్పేయండి. లే వాళ్ళు వెళ్ళేస్తారు నాకు. ఫస్ట్ పోయినప్పుడే తీసుకెళ్ళిన 3 లక్షల రూపాయలు. ఏం బుద్ధిలే మనిషిగా? మళ్ళీ ఏమిటి అడిగినా డబ్బులు? నీకు ఆమె భార్య ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా, అమ్మాయి ముఖ్యమా? నీకు ఆమె కాజల్గా అడిగినా. కాజల్గా అడిగినా. ఎట్లా అడుగుతావు నువ్వు? అంటే ఈ అమ్మాయి డబ్బులు తెచ్చిస్తే దీనికి జల్సాలు చేస్తావు అన్నట్ట? లేదు అట్లా ఏమనుకోలేదు. మరి ఏమిటికి అడిగినావు? మరి ఏమిటికి అడగండి, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినావు? ఏమిటికి అడిగినావు నువ్వు డబ్బులు? బండి కోసం అడిగింది. బండి కోసం నాకాలే నువ్వు తీసుకెళ్ళేటప్పుడు తెలీదా? ఏం బేటి జాస్తాను తీసుకెళ్ళినావు? ఏమిటి తీసుకెళ్ళినావు? రెండోసారి వెళ్ళేటప్పుడు అమ్మాయి మీద కమ్మలు, చైన్లు, ఎన్ని డబ్బులు? 50,000, 54,000 రెండోసారి తీసుకెళ్ళేటప్పుడు. ఏం చేసినావు డబ్బులు? ఏం చేసినావు? 5,000 కమ్మలు, చైన్లు ఏమైనాయి? ఆమె చైను, ఆమె కమ్మలు ఏమైందంటే ఆమెకు కొద్దిగా అదే డాక్టర్ ఏమన్నాడు, ఆమెకు బ్లడ్ సర్కిల్ సరిగ్గా లేకపోతే లోపల ఏమో అయిందంట అన్నారు. అంటే మా ఆపరేషన్ చెప్పాలి, ఇద్దరికి ప్రాబ్లం అవుతుందంట అన్నారు. అన్నప్పుడు నాకు అప్పుడు డ్యూటీ లేకుండే. అయితే ఆమెను దూసుకెళ్ళి నేను ఆపరేషన్ చేపించుకొని వచ్చిన. ఆపరేషన్ తీసుకొచ్చినాక ఆమెకు చేసేవాళ్ళు ఎవరు లేదంటని చెప్పి ఆమెను అడిగిన. ఇప్పుడు డ్యూటీ లేదు కదా, తర్వాత నేను చేపిస్తాను అని చెప్పిన. అయితే సరే అంటాను ఇచ్చింది ఆమె.
తీసుకుపోయి 10,000కి ఇది అబార్షన్ కాక ముందుకు ఏది చైన్ తీసుకుంది, కమ్మలు తీసుకుంది కాక ముందుకు. కాకముందు అయినాకనే కదా. కాదు, కాక ముందుకు. రేయ్, అది తీసుకొని చాలా రోజులు అయితే నీకు భార్యను జాదే స్తోమతే లేదు, గాడిద భార్యను జాదే స్తోమత లేదు. వద్దు నాన్న, తిట్టొద్దు, అసొంటిది తిట్టొద్దు. ఓ భార్యను రమేష్ తీసుకెళ్ళి ఆపు తిట్టొద్దు రమేష్, ప్లీజ్ మాట్లాడు, అడుగు. ఓకే సార్, తిట్టే హక్కు నీకు లేదు, వద్దు నాన్న ఓకే. ప్లీజ్ చెప్తున్నా, గౌరవం మాకివ్వు, నువ్వు తీసుకో. ఓకే సార్. మాట్లాడు, మామూలుగా మాట్లాడు. భార్యను చదివే స్తోమత నీకు లేదు, ఒక అమ్మాయిని తీసుకొని 10 రూపాయలు పెట్టే స్తోమత లేనివి ఎందుకురా సమాజంలో బతుకుతున్నావు?